హలో ఫ్రెండ్స్, ఏదైనా సరే మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులు పంచుకుంటే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందామా. ఒక అందమైన చిన్న గ్రామం. ఆ గ్రామంలో అమ్మ అనే ఒక వృద్ధ మహిళ జీవించేది. ఆమెకు పెద్ద ఆస్తి లేదు, పిల్లలు కూడా లేరు. కేవలం ఒక చిన్న ఇల్లు, కొద్దిపాటి తోట, ఇంకా ఆమెకు ఎంతో ప్రియమైన పాప అని ఓ కోడి పెట్ట మాత్రమే ఉండేది. ప్రతిరోజు ఉదయం పాప ఒక గుడ్డు పెట్టేది. అదే అమ్మకు ఆ రోజు ఆహారం. కొన్నిసార్లు ఆ గుడ్డును మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మి దానితో కూరగాయలు కొనేది. అయితే ఒకరోజు ఏమైందంటే, ఒకరోజు తీవ్రమైన వర్షం పడింది ఆ ఊర్లో. ఆ వర్షాల వల్ల పాపి చలికి ఒక మూలన కూర్చునిపోయింది. గుడ్డు పెట్టలేకపోయింది. ఆ రోజుల్లో అమ్మ వద్ద ఆహారం లేదు. అయినా కూడా ఆమె ఎప్పటిలాగే చిరునవ్వుతో ఉండేది. పొరుగింటి పిల్లలు ఆకలిగా ఉందని తన తలుపు తట్టినప్పుడు ఆమె వద్ద మిగిలిన చివరి రొట్టెను కూడా అమ్మ పిల్లలకి ఇచ్చేసింది. ఆ పిల్లలు తిన్న తర్వాత ఆనందంగా నవ్వుతుండగా అమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆమె మనసులో తను ఆహారం తినకపోయినా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఆమె తన ఆహారాన్ని పిల్లలకు పంచింది గనక ఆ సంతోషం ఆమె గుండెల్లో ఉంది. అలాగే కొద్ది రోజుల తర్వాత వాతావరణం మారింది. పాప మళ్ళీ గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. ఆ రోజున అమ్మ చిరునవ్వుతో పాపిని తల మీద తడిమి మృదువుగా చెప్పింది, "ధన్యవాదాలు పాప, కానీ నిజమైన ఆనందం నీ గుడ్డులో లేదు పాప. ఇతరుల కోసం మనం చేసే దానిలో ఉంది, మనం పంచే ప్రేమలో ఉంది" అంది. ఆ రోజు నుంచి అమ్మ గ్రామంలోని అందరికీ ఆదర్శమైంది. ఆమె జీవితం అందరికీ ఒక పాఠం నేర్పింది. మనకున్న దాంతోనే సంతోషంగా ఉండాలి అని అమ్మ ప్రతి ఒక్కరికి నేర్పింది. ఎక్కువగా ఉండటం కాదు, మన దగ్గర ఉన్న దానితో మనసారా పంచుకోవటమే నిజమైన ఆనందం అని అందరికీ అమ్మ కథ ద్వారా చెప్పకనే చెప్పింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీకున్న దాంట్లో ఎంతో కొంత షేర్ చేసుకుంటే అది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.